ఓకే. సో నేను అంటే అనేది అలా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా నేను ఎందుకు విశ్వాతో అన్నానంటే అది కమెంట్ టు స్పేస్ అని. సి ఇప్పుడు మీకు జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5 సినిమాలు వస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే నైజాం దిల్ రాజు కానీ, వెస్ట్ ఎల్విఆర్ కానీ, ఈస్ట్ నాదే ఆఫీసు, గుంటూరు నాదే ఆఫీసు, కృష్ణ సాయిబాబా గారు చేస్తున్నారు. అప్పుడు కొన్నది ధీరజ్ వంశీ అయినా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది సాయిబాబా గారు. ఆ, ఆ, నెల్లూరు భాస్కర్ రెడ్డి, ఇదేంటిది వెస్ట్ పూరి వైజాగ్ పూరి వీర్రాజు. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా మీరు అందరూ చెక్ చేసుకుంటే ఏంటంటే ఈ ఆన్లైన్ లో వీటిని ఎన్ని ఏం పట్టించుకోకుండా ఏదో మెసేజ్ వచ్చింది. మొన్న నేను ట్విట్టర్ లో చాలా సేపు చూసే ట్రెండ్ అయింది. ఏదో ఒక థియేటర్ లో సీట్లు బాగాలేదు, ఏదో థియేటర్ లో సీట్లు బాగున్నాయి, ఇది గుంటూరు గారంకి ఇవ్వలేదు, ఇది గుంటూరు గారంకి ఇచ్చారన్నారు. అలాంటిది ఏది ఎక్కడ ఇంకా ఏ థియేటర్ ఎక్కడ ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన కడప కూడా ఇంకేం ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు ప్రొద్దుటూరు ఉందనుకోండి, 3 మంచి థియేటర్లు మనకే పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఈగలు వస్తుందా, నా సమరంగా వస్తుందా, ఇంకా ఏమీ క్లారిటీస్ లేవు. అన్ని రకాలుగా అలా జరుగుతున్నాయి. అన్ని వస్తాయని అంటున్నారు. సో ఎవరు ఏమి ఒక అగ్రిమెంట్లు చేసుకుని రెడీగా లేరు. అందరూ అగ్రిమెంట్లు అయిపోయిన ట్విట్టర్లో అనుకున్నంత మాత్రం అగ్రిమెంట్లు ఏది అవ్వలేదు. అసలు మన ఇండస్ట్రీలో అగ్రిమెంట్ అలాంటి ఏమి ఉండవు ప్రస్తుతానికి. అతను కూడా డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఎగ్జిబిటర్లు చూసుకునేది ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అలా లైనప్ ఏంటి, సినిమాలు ఎలా ఉంటాయి, అన్ని అంతే. కానీ మీరు అన్నట్టు ఒక ఎక్కువ సిటీలో ఇట్లా ఊర్లో స్టేషన్స్ ఉన్న థియేటర్లు ఎక్కువ చోట్ల ఉన్నాయని ఓకే. కానీ ఏదైనా ఒక ఊర్లో 3 థియేటర్లు 4 థియేటర్లు ఉంటే మాత్రం మామూలుగా అయితే 2 థియేటర్లు పడాల్సిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా ఒక థియేటర్ పడుతున్నాం. ఆ చిన్న చిన్న ఇబ్బందుల మూలన ఓ 10-15% రెవెన్యూ, ఒక 10% రెవెన్యూ తేడా వస్తుంది తప్పితే అది కూడా ఆ 3 రోజులే తేడా వస్తుంది. సినిమా టాక్ డెఫినెట్ గా బాగుంటది. 19 నుంచి ఇంకా థియేటర్లు పెంచేస్తాము, అంత రెవెన్యూ సెటిల్ అయిపోతుంది. మీరు అనుకున్న రికార్డ్ రెవెన్యూస్ అన్ని వస్తాయి. ఈ లోపు ఎంత లాగడానికి ట్రై చేస్తాం అంత లాగడానికి ట్రై చేస్తున్నాను నేను. సినిమాగా తప్పు చేయదు సినిమా. ఆర్ఆర్ గురించి కూడా టెన్షన్ పడమాకండి. నిన్నటికి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ లాక్ చేసాం. ఆర్ఆర్ ఎరగదీసేసాడు. అసలు ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబు గారు ఎమోషన్ అన్నిటికీ అద్దరిపోయింది అన్ని రకాలుగా. సినిమా తప్పు చేయదు. సినిమా ప్రాపర్ ఫన్ ఎంటర్టైనర్. ఫైట్లు, పాటలు, కామెడీ, పండగ ఏం కావాలి అన్ని ఉంటాయి. నేను ఎగ్జైట్ అవుతున్నాను. నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడమాకండి. హీరో గారి సినిమా చాలా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది. మీరు వదిలేయండి దాని గురించి. వి ఆల్ సిన్సియర్లీ అప్రిషియేట్ వంశీ గారు. అండ్ ఇంతవరకు మళ్ళీ చెప్తున్నాను, అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. పోస్టర్లు, సాంగ్స్ అంతా కూడా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. సినిమా చాలా బాగుంది. మీరు అసలు లాస్ట్ 45 minutes అదిరిపోయింది. ఎమోషన్ గానీ, ఫైట్ గానీ, పాట గానీ అన్ని అక్కడే వస్తాయి. ఇప్పుడు ఇన్న కుర్చీ ఆమె నడుము కుర్చీ మడత పెట్టే పాట గానీ, ఓ పెద్ద ఫైట్ గానీ, ఎమోషన్స్ గానీ అన్ని అక్కడ వస్తాయి. లాస్ట్ 45 minutes అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సినిమా. అసలు తమన్ ఆర్ఆర్ ఇరగ తీసేశాడు. ఆమె ఎప్పుడు బయటికి ఇప్పుడు దాకా చెప్పలేదు. మీ ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాన్స్ గ్రూప్ లో చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ లో మీకు ఇద్దరు సూపర్ స్టార్లు ఒక ఇద్దరు సూపర్ స్టార్లు ఫీల్ వస్తుంది. అవన్నీ మీకు బాగా రివీల్ అవుతాయి. అద్భుతంగా ఉంటది సినిమా. పండగ మాత్రం చాలా పెద్దగా ఉంటది మనకి. థ్యాంక్ దాని యూ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. వంశీ మాట గారు ఇచ్చారు చాలు వన్ మాకు. లాస్ట్ సార్. సార్ వంశీ గారు 1 last మాకు మంచి టైటిల్ కార్డు చేపిస్తారా ప్లీజ్? ట్రై చేస్తున్నాం చేయించడానికి. అది అందరికి నచ్చితే వచ్చేస్తుంది. టైటిల్ కార్డ్ అయితే చేయించుతున్నాను. వంశీ గారు నైజాంలో 1 AM షోస్ కూడా చూస్తున్నారా సార్? నైజాం లో 1 AM షోస్ ప్లాన్ చేస్తానికి ట్రై చేస్తున్నాము. చూస్తాం ఆయన హీరో సార్ కుక్కట్పల్లి విశ్వనాథ్ కూడా చూడండి సార్. అన్ని హీరో కుక్కట్పల్లి విశ్వనాథ్ అన్న మనము ఈ పైన ట్వీట్ కింద పెట్టండి. అంతా నేను ఒక్క నిమిషం, నేను ఒక కంపైల్డ్ లిస్ట్ చేసి ఉన్న థియేటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అంతా మన విశ్వ గారికి పంపించేద్దాం. మనం ఓకే ఓకే నేను రాసి పంపిస్తాను సార్. నేను విశ్వ గారికి పంపిస్తాను. ట్రైలర్ గురించి అడుగుతాను. ట్రైలర్ 6th. థ్యాంక్ యూ సార్. ఓకే.